నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. కాంగ్రెస్ పార్టీ మరోసారి జూబ్లీ హిల్స్లో జెండా ఎగరవేయడంతో శ్రీశైలం యాదవ్ గారు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అతన్ని ఒక గూండాగా రౌడీగా సంబోధిస్తూ ఉన్నారో ఆ తీరుగానే వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. మరి ఇట్లా గెలిచిర్రో లేదో అసలు విశ్వరూపం అనేది బయటపడుతూ ఉంది. అయితే నిన్నగాక మొన్న తొలి వెలుగు రఘు అతన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాంతో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా, పాడి కౌశిక్ రెడ్డిని గుడ్డలుడదీసి కొట్టించే ప్రయత్నం చేస్తా అనుకుంటూ సీదాగా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎక్కడ చెప్పాలంటే వీళ్ళ అసలు విశ్వరూపం ఇక్కడ అవపడుతూ ఉంది. నిజానికి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజలు వీళ్ళకి ఎట్లా ఓటించారని ఈరోజు రాష్ట్రంలో ఉన్న గ్రామాలు సైతం ఆలోచించేటట్టు చేసుకున్నారు. అసలు వీళ్ళు గెలుచుడు ఎవరి ఆలోచన కూడా అందట్లేదు. అసలు ఎట్లా గెలిచిర్రు వీళ్ళు? మొన్నటిదాకా బీఆర్ఎస్ హవా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా గెలిచిందని ఒకటే ఉండే. అయితే అవన్నీ జరిగిపోయిన తర్వాత అట్లా గెలిచిర్రో లేరో ఆ రోజు రాత్రి బీఆర్ఎస్లోని బీభత్సంగా కొట్టిర్రు. ఆ తర్వాత ఒక కార్యకర్తను కూడా కొట్టిర్రు. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ని లేకుండా చేస్తాం అన్నట్టుగా దౌర్జన్యాలకు పాల్పడతా ఉంది. గల్లీలోనూ వాళ్ళు కొందరు పహిల్వాన్లతోటి కొందరు చిల్లర గ్యాంగ్లతోటి వాళ్ళు ఇది చేయడం మొదలుపెట్టారు. చిన్నపాటి సెలబ్రేషన్ చేస్తాడు. నువ్వు బయటికి రారా, మీ అంతు చూస్తాం, మీ సంగతి చూస్తాం అనుకుంటుగా గల్లీలలో కార్లు తిప్పుకుంటూ కత్తులు పట్టుకుంటూ వాళ్ళు నానా విన్యాసాలు చేయలేదు. అందులోనూ ఈ శ్రీశైలం గారి యొక్క మాటలు బట్టలు కూడా చేసి కొడతా, నేను కనుసాయిగా చేస్తే చాలు వీపు చింతపండు అవుతుంది అనుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు పెద్ద మనిషి. ఒకసారిగా ముచ్చట్ని వినండిగా. వాడిని అంతే కౌశిక్ రెడ్డిని వాడిని రంజిత్ కప్ మ్యాచ్ కు ఆడిపించింది మేము. వాడిని తోలు తీస్తా, తోలు బట్టలు ఇప్పి నేను దలుచుకుంటే ఆడ ఏ ఫంక్షన్లో అయినా నేను ఆర్డర్ ఇచ్చి నేను ఒక ఆర్డర్ ఇచ్చిన అనుకో వాడిని ఎంటున్నోళ్ళే కొడతాను. వాడిని తెలియదు అని ఏంటో ఎవరున్నారని. చూశారు కదా, వాడిని తంతే అనేది మాటలతోటి సార్ గారు సంబోధించడం కూడా జరిగింది. అయితే ఈ విధాలుగా మీరు ఎప్పుడు చూస్తుంటారు, ఇట్లాంటి రౌడీజాలు సినిమాలో చూస్తుంటారు. తొడలు కొట్టుకుందాం, కండరాలు వీక్కుందాం, చర్మాలు ఒలుచుకుని చెప్పులు కొట్టుకుందాం అన్నట్టుగా మాట్లాడేటోళ్ళు మీరు చూస్తుంటారు. కానీ ఈ రకమైన దౌర్జన్యాన్ని మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు. మరోసారి చిన్న శ్రీశైలం గారు కూడా మాట్లాడతారు. ఏమని? బీఆర్ఎస్ భవన్ని లేకుండా చేస్తా, అసలు వీళ్ళ కథేందో చూస్తా, వాళ్ళ కథేందో చూస్తా అనుకుంటూ బహిరంగంగా బెదిరిస్తా ఉన్నాడు ఒక లెక్కన. నేను ఎప్పటి నుంచే టీఆర్ జమానా నుంచి ముఖ్యమంత్రులతో ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతుంది. 2 రోజులు అయినాక నేను మాట్లాడతాను. నేను బీఆర్ఎస్ ను ఇనవా బొంద పెట్టకపోతే నా పెట్టి శ్రీశైలం యాదవ్ గారు ఎట్లా ఏ లెక్కన పెడతానో పెడతా. ఆ పార్టీ ఆఫీస్ ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది అవన్నీ తీస్తా కొడుకులై. బుల్డోజర్ దానికే అది కాలువలో కట్టి అది పెద్ద కాలువ ఏనుగులో కుంటా అని తెలంగాణ భవన్కే బుల్డోజర్ తెలంగాణ. ఎందుకంటే కమర్షియల్ కు లేదు అది. దాని మీద మొత్తం దీపించి దాని కథ చెప్తా. పంపించకపోతే నా పేరు శ్రీశైలం యాదవ్ గారు. నిద్రలేపి తన్నించుకునే వ్యవహారాలు బాగానే చేస్తా ఉన్నాడు శ్రీశైలం గారు. అయితే బీఆర్ఎస్ భవన్ పైన బుల్డోజర్ని పంపిస్తా. నిజానికి కేసీఆర్ గారు తాను 14 ఏళ్ల పాటు ఉద్యమాలు చేసినప్పుడు ఎందరో మహామహనులను కొమ్ములు వంచి తెలంగాణను తీసుకొచ్చిండు. ఢిల్లీ మెడలు వంచిండు, సావు నోట్ల తలబెట్టిండు, తెలంగాణను తీసుకొచ్చిండు. అదేవిధంగా దానికి తోడుగా ఎందరో మంది ఉద్యమకారుల యొక్క బలిదానాలతోటి కూడా తెలంగాణ ఏర్పడింది. అన్నిటికీ ముందుగా కేసీఆర్ గారు ముందుండి మరి నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భవించేలా చేసిండు. తెలంగాణ రాష్ట్రాన్ని విభజించిండు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఒక లెక్కన చూసుకుంటే బాగుపరిచిండు. బంగారు తెలంగాణ వైపు అడుగుజాడల వైపు నడిపించే ప్రయత్నాలు కూడా చేసిండు. అయితే ఆ సందర్భంలో ఎందరో మంది గూండాలు, ఎందరో మంది కేసీఆర్ గారికి ధమ్కీలు ఇచ్చే ప్రయత్నాలు కూడా చేసిర్రు. ఇప్పుడు ఈ ఉద్యమం 2000 టైంలో స్టార్ట్ అయినప్పుడు ఆ టైంలో 2001, 2002 ఆ మధ్యలో ఏవైతే ఆంధ్ర పెత్తందారులు ఉన్నారో వాళ్ళు కొందరు రౌడీ ముక్కలతోటి కేసీఆర్ గారిని భయపెట్టే ప్రయత్నాలు చేసిర్రు. అప్పుడు కేసీఆర్ గారు బక్క చిక్కిన పానమేనైనా తన ఒక్కొక్క మాటలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని స్ఫూర్తిపరిచేటట్టు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతమయ్యేటట్టు ప్రతి ఒక్కరిని స్ఫూర్తిదాయకంగా ముందుకు నడిపించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్నారు. ఎందరో మంది గూండాలు బెదిరించారు, ఎందరో మంది రౌడీ మూకలు మహామహులు, ఎందరో మంది కొమ్ములు తిరిగిన వాళ్ళని కొమ్ములు వంచి మరి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నేను తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీని
ఖతం చేస్తా, బీఆర్ఎస్ పార్టీ పైన బుల్డోజర్ పంపుతా అంటున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క బీఆర్ఎస్ క్యాడర్లో తలుచుకుంటే చిన్న శ్రీశైలంని నిజంగా ఆయన చెప్పినట్టుగానే చెప్తున్నా, ఆయనను గుడ్డలు కూడా తీసి కొడతారు. ఎట్లా కూడా కొడతారు? ఆయన గుడ్డలు కూడా తీసి నడి బజార్ మీద బాధ్యతగా కొట్టుకుంటూ తీసుకుంటూ పోతారు. ఈరోజు అధికారం చేతిలో ఉందని, తన కొడుకు ఎమ్మెల్యే అయ్యిండని ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, నోరు జారుతూ ఉన్నాడు. మొన్నటికి అదేవిధంగా జూబ్లీ హిల్స్లో గెలిచిన తర్వాత ఆ బీఆర్ఎస్ వాళ్ళ యొక్క కారుని తీసుకెళ్ళి అసలు ఒక క్రేన్కి ఏలాడదీసి వాళ్ళు ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక బొంద పెట్టేసినాం, కారు పని ఖతం అయిపోయింది అనుకుంటూ ఒక జెండా కూడా కాంగ్రెస్ జెండా కారు మీద పాతడం జరిగింది. ఇలాంటి విష సంస్కృతిని పెంపొందించుకుంటూ ఇలాంటి సంస్కృతిని కొత్తగా తెరలేపుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే విష సంస్కృతి రాబోయే రోజుల్లో కనుక ఇట్లనే ఉంటే, ఒకవేళ బై మిస్టేక్లో బీఆర్ఎస్ కంటే బీజేపీ అధికారంలోకి వస్తే ఆ రోజు మిమ్మల్ని కొట్టడానికి కూడా మధ్యలో మిమ్మల్ని ఆపాలన్న కూడా పోలీసులు ఉండరు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులందరూ తలుచుకుంటే వాళ్ళు, నేను చెప్తున్నా కదా, అధికారంలో ఏ పార్టీ ఉన్నా, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరిని చూడరు, వాళ్ళకి లెక్కనే చేయరు. వీపు చింతపండు చేసి బట్టలు కూడా తీసి బాజప్తుగా రోడ్డు మీద కొట్టుకుంటే తీసుకుని పోతారు. ఎవరి అబ్బతరంతో, ఎవరి అయ్యతోటి, ఎవరి గన్నులతోటి, ఎవరి కత్తులతోటి, ఎవరితోటి కానీ భయపడే ప్రయత్నాలు ఉండదు. ఏ గుండాయిజం కానీ ఎవరు ఏం చేసినా కూడా వాళ్ళతో భయపడే ప్రయత్నాలు ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఈ తెలంగాణ రక్తం అట్లాంటిది. ఎవరైనా ఒక మాట మాట్లాడితే దానిపైన బరాబర్గా యాక్షన్ తీసుకునే రకం. అట్లాంటిది చిన్న శ్రీశైలం ఏమంటున్నంటే, నేను తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తా, బీఆర్ఎస్ భవన్ పైన బుల్డోజర్ని పంపిస్తా, కేటీఆర్ మాట్లాడుతున్నాడు, అది చేస్తున్నాడు. ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, ఏ పార్టీతో మనకి ఏం సంబంధం లేదు, కానీ ఇట్లాంటి విష సంస్కృతి రాజకీయాలు చేయడం వల్ల ఇతన్ని చూసుకొని ఇంకా 10 మంది నేర్చుకుంటారు. ఇతన్ని చూసుకొని ఇంకా యువతలో ఉన్న చిన్న చిన్న యువకులు వాళ్ళు ఏ దారి వైపు మళ్లించాలో కూడా తెలియని పసికందులు కూడా ఉంటారు, కొందరు తెలియని అట్లాంటి యువత కూడా ఇటువంటి వాటికి విష సంస్కృతికి అలవాటు పడింది అనుకోండి, తెలంగాణ రాష్ట్రం లెక్క ఉండదు, ఒక రాయలసీమ రతనాల సీమగా మారిపోతుంది. అందుకనే ఈరోజు ఇది జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు రాష్ట్ర డీజీపీ దీనిపైన ఏమైనా స్పందించిండా? ఈరోజు సిపి సజ్జనార్ గారు దీనిపైన ఏమైనా స్పందించిండా? ఎక్కడ కూడా స్పందన లేదు, ఏమీ చేయట్లేదు. వాళ్ళు డైరెక్ట్గా విత్ వీడియో సహా ఆధారాల సహా వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు, డైరెక్ట్గా బెదిరిస్తూ ఉన్నాడు. అయినా కూడా వాళ్ళు నో రెస్పాండ్, ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి నేను బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తా, కేటీఆర్ వ్యాఖ్యలను తిరిగి కొడతా, కేసీఆర్ గారి యొక్క అంతు చూస్తా అనుకుని ఏ విధంగా అయితే చిన్న శ్రీశైలం యాదవ్ గారు మాట్లాడుతూ ఉన్నారో, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని చూస్తూ ఉన్నారు. అధికార అహంకారం పెరిగిపోయింది, అధికార మదం ఎక్కింది, అధికారంతో కళ్ళు బైర్లు గమ్మినాయి. ఈరోజు మాట్లాడ కానీ, చేసే చర్యలు కానీ, లేకుంటే వారు తెరలేపే విషయ సంస్కృతికైనా కానీ, ఇలాంటి వాటిపైన అన్నింటినీ ప్రతిదీ వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. వాళ్ళు నోట్ చేసుకుంటే ఒకనాడు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఇదే శ్రీశైలం గురించి మాట్లాడారు. ఒక తొక్కుడు తొక్కితే బతకడానికి కూడా కష్టమైపోద్ది బిడ్డ అనుకుంటూ కేసీఆర్ గారు వార్నింగ్ ఇవ్వడంతో అతను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులు తెల్లదాచుకున్నాడు. ఎవరు? ఈ చిన్న శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తి. ఈరోజు నేను తలుచుకుంటే వెనక నుంచి లేపేస్తా, వారి వెనకాల ఉన్న మనుషులు నా వాళ్ళే. ఏంటిది? ఇది రాజకీయాలా లేకుంటే రౌడీజాలా? ఇది ఎక్కడి గూండాయిజం? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పిపోయింది. ఎట్లా గాడి తప్పిపోయిందంటే ఎవరు ఊహించని విధంగా గాడి తప్పిపోయింది. ఘోరమైన పరిస్థితులు, ఇష్టానుసారంగా హత్యలు, ఇష్టానుసారంగా పొడుచుకునుడు, సంపుకునుడు, ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. క్రిమినల్ యాక్టివిటీస్ బాగా పెరిగిపోయినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. ఇంకా నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ఇవాళ డైరెక్ట్ వాళ్ళ డాటా బెదిరించుడు ఇదే కలకలం. నేను ఒకటి అంటున్నా, ఇప్పుడు అధికారం ఉంది, నేను ఏమైనా చేయగలుగుతా, బుల్డోజర్ని పంపగలుగుతా అని అంటే కొరువుతోడు గోక్కొని నిప్పట్టించుకునే ప్రయత్నాలు చేయొద్దు. ఈరోజు అధికారంలో ఉండి ఏం మాట్లాడుతున్నాడో తనకైనా అర్థం కాకపోయినా కూడా ఈరోజు నా తరపున వచ్చిన సజెషన్, ఆయన ఎందరో మహామహులని, ఎందరో గూండాలని, రౌడీల్ని కొమ్ములు వంచిన నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. మరి ఈరోజు ఆయన తెలంగాణ తెచ్చిపెట్టాడు కాబట్టి ఈరోజు మీరు రాజకీయాలు చేయాలన్నా, ఈరోజు మీరు స్వతంత్ర అభ్యర్థులు నిలబడాలన్నా, ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ టికెట్ రావాలన్నా కూడా అన్నిటికీ కారణం ఈరోజు కేసీఆర్. అట్లాంటిది పోయి మీరు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడకున్నా పర్లేదు, ఆ పార్టీ గురించి మీరు ఏం చేయకున్నా పర్వాలేదు, కానీ మీరు గెలిపించిన ప్రజల గురించి మాట్లాడండి. మాకు లేక అవకాశం ఇచ్చిర్రు, మా అభివృద్ధి ఏందో చూపెడతాం, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దాని పరంగా మాట్లాడండి, ప్రజలు ఆశీర్వదిస్తారు. మరో 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళైనా మీరే అధికారంలో ఉంటారు, మిమ్మల్నే ఎమ్మెల్యేగా ఎంచుకుంటారు. అంతేగాని ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాగానే నువ్వంతా నేనెంత, కేసీఆర్ ఏం చేసి నేను అది చేస్తా, ఇలాంటి డ్రామాలు చేస్తే ఇలాంటివి కేసీఆర్ చూడనివి కాదు. ఆయన 2000 టైంలోనే ఉద్యమం మొదలుపెట్టినప్పుడు
ఇలాంటి ఎందరో రౌడీ మూకలు చిల్లర నాయదవాలు ఎందరో మంది వచ్చి కేసీఆర్ని బెదిరించారు. తన ఎడమ కాలుతో అంతే ఒక్కరు కూడా ఇప్పటివరకు కుయ్యమంటలేడు ఇప్పటివరకు కూడా. అటువంటి మనిషి ఆయన, తెలంగాణ రాష్ట్ర సాధకుడు. ఈరోజు నీకు దమ్ముంటే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసి చూపించాలి. కట్టడం చేత కానప్పుడు కూల్చడం ఈజీ. ఒకవేళ కట్టడం తెలిసి ఉంటేనే కూల్చే వాల్యూ కూడా తెలుస్తుంది. చూశారు కదా జూబ్లీ హిల్స్ ప్రజలారా, ఈరోజు తప్పు ఎక్కడ జరిగిందో కానీ అసలు విశ్వరూపం ఇది. ఇక మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతాడో, హఫ్తా వసూలు ఏ విధంగా పెడతాడో, ఇక ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పాలు చేసుకుంటారో, ఇక అది కూడా కొన్ని కార్యక్రమాలు ముందు ముందు చూడాల్సి వస్తుంది. ఇక ఇటువంటి గూండాలు ఉన్నారు కొందరు రాజకీయ ముసుగులు. అందులో రేవంత్ రెడ్డి పాలనను మరి చాలామంది తలెత్తారు, విపరీతంగా తలెత్తారు. కానీ ఇవన్నీ నోటెడ్ అవుతా ఉన్నాయి, ప్రతిదీ నోటెడ్ అవుతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవడు ఆపినా కూడా ఆగరు. వాళ్ళు ఈరోజు ఆగుతున్నారంటే అది కేసీఆర్ గారి యొక్క ఆజ్ఞ వల్ల. ఈరోజు కేసీఆర్ గారు చెప్పిన సైగల వైపే వాళ్ళు చాలా కామ్గా ఉన్నారు. లేకుంటే వాళ్ళని ఆపేటోళ్ళు మరొకరు ఎవరు ఉండరు. చూద్దాం ఏం జరుగుతుంది.